హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైకాలజీ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఈ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో 50 బిట్స్ అనేవి ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్గా యూజ్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక నేర్పరులలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా నేర్పరులలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తార్కిక గణిత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, కళాకారులు, వాస్తుశిల్పులు, డిజైనర్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాగ్రత, జాగరూకతతో వ్యవహరించే వారిలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి నేర్పరులలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సహజ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, గార్డనర్ 8 రకాల ప్రజ్ఞలతో పాటు ప్రతిపాదించిన ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. గార్డనర్ 8 రకాల ప్రజ్ఞలతో పాటు నైతిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, ఆధ్యాత్మిక ప్రజ్ఞను కూడా ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక సంజ్ఞానాత్మక అభ్యాసాల ద్వారా చక్కగా నేర్చుకునే వారిని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్వీయ నేర్పరులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవారందరూ, టర్మన్, బీనే, స్టెర్న్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 2 and 3. థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు సామూహిక కారక సిద్ధాంతము, మానసిక శక్తుల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, స్వరూప నమూనా సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్పియర్మన్. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథాన్ని రచించినది స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట కారకాలను కలిపి ప్రజ్ఞ అంటారు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్, వీరి అభిప్రాయం ప్రకారం మనసు 3 ప్రజ్ఞా విశేష అంశాలతో నిర్మితమై ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి ఆలోచనలో ఉండే విశేషకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. గిల్ఫర్డ్ ప్రకారం మనసు అనేది 3 ప్రజ్ఞా విశేష అంశాలతో నిర్మితమై ఉంటుంది. ఇతని ప్రకారం వ్యక్తి ఆలోచనలో ఉండే విశేషకాలు ఉత్పన్నాలు, విషయం, ప్రచాలకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ అనేది ఏదైనా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించడానికి కానీ లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయగలిగే సామర్థ్యం అని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గార్డినర్.
నెక్స్ట్ క్వశ్చన్, పదాల అర్థాలను క్రమాన్ని సులభంగా గ్రహించగలిగే సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 భాషా ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలను గుర్తించడం, తార్కిక ఆలోచనలు చేయడం, నిగమనాత్మక ఆలోచనలు చేయడం, గణిత ప్రక్రియలు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే ఇది తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞకు సంబంధించినది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరాన్ని నేర్పుగా భావ వ్యక్తీకరణకు కానీ లేదా లక్ష్యం వైపు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే సామర్థ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతాన్ని అవగాహన చేసుకొని సృష్టించగలిగే సామర్థ్యం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంగీత సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, మన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి కాగితాలపైన కానీ మనసులో కానీ తిరిగి సృష్టించగలిగే సామర్థ్యం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, కళాకారులు, శిల్పులు, డిజైనర్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, మన చుట్టూ ఉన్న జీవరాశులను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 సహజ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెనర్ ప్రకారం ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకు ఈ ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని జత ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్పియర్మన్ కాదు, థర్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్, మైకేల్ జాక్సన్ ఎలాంటి పాటలకైనా చక్కని నృత్యాన్ని ప్రదర్శించగలుగుతాడు. అంతేకాక తన శరీరాన్ని ఎలా కావాలంటే పాటకు తగ్గట్లుగా నేర్పుగా ఉపయోగించగలుగుతాడు. అయితే గార్డ్నర్ ప్రకారం అతడికి గల ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడే నీలకంఠ భానుప్రకాష్ వేగంగా గుణకారాలు చేయగల నిశ్చల్ నారాయణ వారందరూ హోవర్డ్ గార్డినర్ ప్రజ్ఞా రకాల ప్రకారం ఏ వర్గానికి చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 తార్కిక గణిత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలను ప్రభావితం చేయు కారకం ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్య కారకం. నెక్స్ట్ క్వశ్చన్, పద నేర్పరులలో ఉండే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భాషా ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, అంకెలు, వివేచనం, సమస్య పరిష్కారం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే వ్యక్తులలో ఉండే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తార్కిక గణిత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర రూపంలో సమర్పించిన విషయాలను చక్కగా గ్రహించగలిగే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, నాట్యం వంటి శారీరక కృత్యాలు నమూనాలను నిర్మించడం, పలు రకాల కదలికల ద్వారా చక్కగా నేర్చుకునే వారిలో ఉండే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, దృక్కోణాల నుండి మానసిక చిత్రాలను సృష్టించగలిగే సమర్థులలో ఉండే ప్రజ్ఞ ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలైన వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండే వారిలోని ప్రజ్ఞ ఏది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, మన చుట్టూ ఉన్న వృక్ష జంతుశాలల్లో అనేక రకాలను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సహజ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సంభాషణలో లేదా లిఖితపూరిత భాషలో ప్రావీణ్యాన్ని సాధించగల సామర్థ్యానికి సంబంధించిన ప్రజ్ఞ ఏది? ఇక్కడ సంభాషణ లిఖితపూరిత భాషలో ప్రావీణ్యం అన్నారు కాబట్టి ఇది భాషా ప్రజ్ఞకు చెందినది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలను గుర్తించగలగడం, నిగమనాత్మక వివేచనం చేయగలగడం ఏ ప్రజ్ఞ? ఆన్సర్ ఆప్షన్ 4 తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులను వారికి అనుగుణంగా ఉపయోగించడంలో, కదలికల ద్వారా భావాలను వ్యక్తీకరించడంలో సిద్ధహస్తులైన వారిలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతాన్ని అవగాహన చేసుకొని సృష్టించగలిగే సామర్థ్యం ఉన్న ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సంగీత సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, రాగం, శృతి, లయ మొదలైన వాటిని గుర్తించగల సమర్థులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సంగీత నేర్పరులు. నెక్స్ట్ క్వశ్చన్, సమ్యభాను అను విద్యార్థి తన మనస్సులోని అంతర్గత అంశాలను తన తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతున్నది. దీనికి కారణం గార్డినర్ ప్రకారం సమ్యభానులో లోపించిన ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భాషా ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తిరిగి తన మనస్సులో సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే గార్డినర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం తను కలిగి ఉండే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ లెక్కల్లో మంచి తెలివితేటలు కనపరిస్తే అతను సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం మరేదైనా రంగంలో కూడా అంతే ప్రావీణ్యతను కనబరుస్తాడని గుర్తించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బీనే. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అటు సహ ఉద్యోగులు ఎలాంటి వారితోనైనా చక్కటి సంబంధాలు మరియు తన పెద్ద కుటుంబంలోని వ్యక్తులందరి భావాలను, కోరికలను అర్థం చేసుకొని వారిని సంతోషపెట్టగలుగుతున్నాడు. ఇతడు గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞకు సంబంధించినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ పేర్కొన్న ఆత్మభావన, ఆత్మ పరిశీలన సామర్థ్యాలతో కూడుకొని ఉండే ప్రజ్ఞ గార్డినర్ ప్రకారం ఏ రకమైన ప్రజ్ఞను సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ బాగా ఆడే రాహుల్ సంగీతంలో కూడా అంతే బాగా పాడగలడు. ఈ ఉదాహరణను వివరించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నియంతృత్వ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ప్రకారం ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అశాబ్దిక సామర్థ్యం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.